సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసి వ్యతిరేక నినాదాలు చేశారు. చెప్పిందే దేశంలో నడవాలనుకుంటురా అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు జమిలీలకే తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని పూడ్చిపెట్టాలని చెప్పేసి మీ ఆలోచన అంటే దీనికి సాంకేతికంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఎన్నికల నుంచి బ్యాక్గ్రౌండ్ సినిమా తెర ఎన్నికలు ఎట్లయితే కనిపిస్తారో అట్లా మోహన్ భగవత్ అమిత్ షా ద్వారా చెప్పించండి. అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చెబుతా ఉన్నది. అందుకని అంబేద్కర్ పేరు అంబేద్కర్ అనడానికి అంబేద్కర్ ఈ దేశంలో ఇంకా 170 సంవత్సరాలైంది అంబేద్కర్ గారు దూరమై ఇంకా ఒక 100 సంవత్సరాలు కూడా అంబేద్కర్ పేరు చెరగని ముద్ర. మీరు ఏ దేవులను తీసుకొచ్చినా ఏం చేసినా అన్ని పోతాయేమో కానీ అంబేద్కర్ పేరు ఈ దేశంలో ఎప్పటికీ పోదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, జ్ఞానం. ఈ ప్రపంచ దేశాలు ఆయన విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తా ఉన్నారు. మీరేందా ఈ దేశంలో పుట్టినటువంటి అంబేద్కర్ని అవమానపరుస్తున్నారు? అంటే అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ కులంలో పుట్టినాడు. అంబేద్కర్ ఎస్సీ కులంలో పుట్టలేడు, ప్రతి ఒక్క కులంలో పుట్టిండు. ప్రతి ఒక్క మహిళలకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా సమానత్వం, హక్కులు, అధికారాలు కలిసి. అంబేద్కర్ లేకపోతే ఈ దేశమే లేదు. అంబేద్కర్ లేకపోతే మాట్లాడే హక్కు కూడా లేదు. అమిత్ షా ఇలా మాట్లాడుతున్నారు.